డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, సుప్రీంకోర్టు గవర్నర్ రాష్ట్రపతి బిల్లుల విషయంలో గడువు విధించలేమని చెప్పడం అసలు ఎలా చూడొచ్చు? అంటే ఇవాళ ఉదయం తీర్పు వచ్చింది. సో ఆ తీర్పుకి మన రాష్ట్రంలో ఇచ్చిన 42% బీసీ బిల్ ఏదైతే ఉందో బిల్లు చట్టంగా మారాలంటే గవర్నర్ ఆమోదం లేదా రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. సో ఇంకా చట్టంగా మారేలేదు. ఈ 42% బీసీ బిల్లుకి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది కొంత మేరకి దెబ్బ అని మనం చెప్పొచ్చు. సో ఆ తీర్పుని మన రాష్ట్రంలో ఉన్న బిల్స్కి వర్తింపజేసుకుంటే బీసీ 42% రిజర్వేషన్ అన్నది ఇంకాస్త ఏమంటారు లీగల్గా చాలా పెద్ద ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాష్ట్రపతి గవర్నర్, రాష్ట్రపతి ఏమో పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి అంటే పార్లమెంట్లో ఏ బిల్లు పాస్ కావాలన్నా మొదలు లోక్సభ, రాజ్యసభ రెండు సభల ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకం చేస్తేనే బిల్లు చట్టం అవుతుంది. ఓన్లీ పార్లమెంట్ ఆమోదిస్తే కాదు. సేమ్ శాసనసభ, శాసన మండలి ఉన్న రాష్ట్రాల్లో శాసనసభ, మండలి రెండు ఆమోదించాలి. తర్వాత గవర్నర్ దగ్గరికి వెళితేనే అది గవర్నర్ ఆమోదం పొందితేనే చట్టం అవుతుంది. ఇప్పుడు రెండు బిల్లులు ఉన్నాయి. ఒకటి ముందు రాష్ట్రపతికి పంపించారు. విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్స్ ఇచ్చే బిల్లును మొదలు రాష్ట్రపతికి పంపించారు. ఆ రాష్ట్రపతి ఆ బిల్లును ఇంతవరకు కూడా ఆమోదించలేదు, తిరస్కరించలేదు, పెండింగ్ లో పెట్టారు. అట్లే సేమ్ మొన్న గవర్నర్ కు శాసనసభ పాస్ చేసింది. బీసీలకు విద్యా ఉద్యోగాల సంబంధించే కాకుండా పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తూ గవర్నర్కు పంపిస్తే గవర్నర్ కూడా దాన్ని పెండింగ్ లో పెట్టారు. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మొన్నటి వరకు 3 నెలలలోపు ఆమోదం పొందకపోతే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు గతంలో సుప్రీంకోర్టు జేబీ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఏం తీర్పిచ్చిందంటే 3 నెలలలోపు గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోదించకపోతే బిల్లు ఆటోమేటిక్ గా చట్టం అయిపోతుంది, డీమ్డ్ టు బి నోటిఫైడ్ అని చెప్పి. సో బీసీ బిల్లుకి అది కూడా ఒక మార్గం అనుకున్నారు. 42% రిజర్వేషన్ రాష్ట్రపతి 3 నెలలు దాటింది, గవర్నర్ 3 నెలలు దాటితే అది ఆటోమేటిక్ గా చట్టం చేసేయచ్చు. సో ఆ చట్టం ప్రకారం ఎన్నికలకు పోవచ్చు అని అన్నారు. కానీ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మీద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటారు. రాష్ట్రపతి రాజ్యాంగపరమైన ఇష్యూస్ ను సుప్రీంకోర్టుకు నివేదించవచ్చు. నివేదించినప్పుడు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం లేదా అంతకంటే ఎక్కువ, 3 సభ్యులు ఉంటే రాజ్యాంగ ధర్మాసనం కాదు, 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం లేదా అంతకంటే ఎక్కువ జడ్జిల బెంచ్ దాన్ని విచారించాల్సి ఉంటుంది. సో దీని మీద రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ చేశారు. అంటే రాష్ట్రపతికి గవర్నర్కి ఇట్లా టైం లిమిట్ విధించవచ్చా అని 14 ప్రశ్నలు వేస్తే సుప్రీంకోర్టు తనిచ్చిన తీర్పునే ఇవాళ తీర్పును తిరగరాసింది. 5 జడ్జిల బెంచ్, బిఆర్ గవై నేతృత్వంలోని బెంచ్, జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా అంటే కాబోయే చీఫ్ జస్టిస్, జస్టిస్ విక్రమ్ నాథ్, పిఎస్ నరసింహన్, అదేవిధంగా ఏఎస్ చందూర్కర్. దీని ముఖ్యాంశాలు ఏంటంటే గవర్నర్ బిల్లుపై అనుమతి పెండింగ్ లో పెడితే బిల్లును శాసనసభకు రిటర్న్ చేయాలి అండ్ ఇండెఫినెట్ గా ఆలస్యం అనుమతించబడదు. ఇంతకుముందు 3 నెలలు అని చెప్పారు, 3 నెలల సమయం అని చెప్పారు. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు 3 నెలల సమయం అనేది తీసేసింది. కానీ గవర్నర్ డిస్క్రిప్షన్ ఉంది. ఆర్టికల్ 200 ప్రకారం మంత్రిమండలి సలహా ప్రకారం గవర్నర్ బంధించబడరు. అంటే ఖచ్చితంగా మంత్రిమండలి సలహాలకు లోబడాలని ఉండదు. అతని డిస్క్రిషనరీ పవర్ ఉంది. ఆర్టికల్ 200, 201 ప్రకారం గవర్నర్ రాష్ట్రపతి చర్యలు సాధారణంగా జ్యుడిషియల్ రివ్యూకు లోబడవు. కానీ ప్రొలాంగ్డ్ అంటే చాలా కాలం పాటు కనుక పెండింగ్ లో పెడితే అన్ఎక్స్పెన్షన్ లేదా ఇండెఫినెట్ ఇన్యాక్షన్ ఉంటే, చాలా కాలం పాటు చర్యలు తీసుకోకుంటే కోర్టు లిమిటెడ్ డైరెక్షన్ ఇచ్చి రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోమని చెప్పొచ్చు, రీజనబుల్ టైంలో అని చెప్పొచ్చు. అంతేగాని 3 నెలల ప్రొవిజన్ అన్నది తీసేశారు. తర్వాత ప్రొలాంగ్ డిలేలలో కోర్టు టైం బౌండ్ డిసిజన్ కు డైరెక్షన్లు ఇవ్వడానికి ఇది అడ్డు కాదు. ప్లస్ కోర్టు ఆర్టికల్ 200 ప్రకారం ఒక టైం లైన్ ఇచ్చింది. గవర్నర్కి నెల, రాష్ట్రపతికి 3 నెలలు.
ఇది సెపరేషన్ ఆఫ్ పవర్స్ కి విరుద్ధం. అంటే రాష్ట్రపతి గవర్నర్ల పవర్లను జ్యుడిషియల్ దీనిలో రీచ్ కాలేదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అండ్ రాష్ట్రపతి ఆమోదానికి జ్యుడిషియరీ టైం లైన్ విధించలేదు అని చెప్పింది. అదే సమయంలో ఇండెఫినెట్ డిలే ఉండొద్దు, అనంతమైన డిలే ఉండొద్దు అని చెప్పింది. తర్వాత రాష్ట్రపతి చర్యలు జ్యుడిషియల్ రివ్యూకి లోబడవు. రాష్ట్రపతి ఏదైనా చర్యలు తీసుకుంటే దాన్ని జ్యుడిషియల్ రివ్యూ చేయడం అన్నది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత గవర్నర్ రిజర్వ్ చేసిన ప్రతి బిల్లుకు కోర్టు అడ్వైస్ తప్పనిసరి కాదని చెప్పింది. తర్వాత డీమ్డ్ అసెంట్ అంటే ఇంతకుముందు జడ్జిమెంట్లు ఏంటంటే 3 నెలల లోపల ఆమోదం పొందకపోతే ఇక అది ఆమోదం పొందినట్టే అని చెప్పారు. అది తప్పని సుప్రీంకోర్టు తన తీర్పును తాను తిరిగి రాసుకుంది. సో ఒక విధంగా చెప్పాలంటే 5 సభ్యుల ధర్మాసనం ఏప్రిల్ 8న తమిళనాడు కేసులో జేబీ పార్థివాలా, జస్టిస్ మహాదేవన్ ఇచ్చిన బిల్లుని ఏదైతే టైం లైన్ ఇచ్చారో 1 నెల గవర్నర్కి 3 నెలలు రాష్ట్రపతికి టైం లైన్ ఇచ్చారో 10 బిల్లుల్ని డీమ్ టు బి అసెంటెడ్, 10 బిల్లు గవర్నర్ ఆమోదం పొందలేదు కాబట్టి అవి పాస్ అయినట్టు ప్రకటించారో దాన్ని వ్యతిరేకిస్తూ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇది మనకెట్లా అప్లికబుల్ అవుతుంది అంటే ఇది గనక ఇవాళ సుప్రీంకోర్టు గనక గతంలో సుప్రీంకోర్టు తనిచ్చిన తీర్పునే 1 నెలలోపు గవర్నర్ ఆమోదించకపోతే, రాష్ట్రపతి 3 నెలలలోపు ఆమోదించకపోతే అది డీమ్ టు బి అసెంట్. అంటే మన తెలంగాణ బీసీ బిల్లు కూడా ఇంతే కదా, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ 42%, 1 నెల దాటిపోయింది, 3 నెలలు దాటిపోయింది. సో గవర్నర్ ఆలస్యం చేసే రాష్ట్రం దగ్గర ఉన్న ఈ రాజ్యాంగపరమైన ఆప్షన్స్ ఏంటి? అసలు కోర్టుకు వెళ్ళాలి. ఇంతకు ముందేమో కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డీమ్ టు బి మనం చేసేవాళ్ళు. ఇప్పుడు మన సుప్రీంకోర్టు కూడా అడిగింది, మీరు ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం చేసి ఆల్రెడీ రాష్ట్రపతి గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది కదా బీసీ బిల్లు, ఉండగా మళ్ళా ఎందుకు మీరు 42% ఇస్తూ జీవో జారీ చేశారు అని సుప్రీంకోర్టు అడిగింది. జీవో ఎందుకు జారీ చేశారు, గవర్నర్ రాష్ట్రపతి దగ్గర ఉంది కదా పెండింగ్ లో అని చెప్పి. సో ఇప్పుడు ఒకవేళ గవర్నర్ అండ్ రాష్ట్రపతి ఇద్దరు గనక ఆమోదం ఈ 3 నెలల టైం లిమిట్ గనక ఉంటే, ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టు గనక ఇవాళ ఓకే చేసి ఉంటే ఏం జరిగేదంటే ఈ 2 బిల్స్ ను కూడా డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ కింద చేసి ఆ బిల్లు చట్టం అయిపోయేది. చట్టం ప్రకారం ఎన్నికలకు వెళ్ళడానికి అవకాశం ఉండేది. సో ఆ ఆప్షన్ ఇప్పుడు పోయింది. సో అందువల్ల ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి సరే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అయితే చేస్తాం, ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించి అయితే కొంత టైం పడుతుందని చెప్పారు. కాబట్టి ఇవాళ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో అది బీసీ బిల్లుకు కొంత ప్రతిబంధకం కానుంది. మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు ఉన్నారు, అదేవిధంగా